కౌలు రైతుకే ఎందుకింత కష్టం, ఎందుకింత నష్టం? దశాబ్దాలుగా ఆ బడుగు జీవుల్ని వెంటాడుతున్న శాపాలు ఏమిటి? ఆదుకుంటామన్న నాయకులు ఏమయ్యారు? హామీలిచ్చిన పాలకులు ఏమయ్యారు? 42 లక్షల మంది ఆవేదన, ఆక్రోశం మాత్రం అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. కష్టాల కడలకు ఎదురీదుతున్న కౌలు రైతుల దీనావస్థలో ఎన్నో పార్శ్వాలు. ఆశాదీపం అన్న సాగుదారుల చట్టం అజాపజా లేదు, పరపతి లేదు, పరామర్శ లేదు, భూమిపై హక్కు లేదు, బ్యాంకులు బాసట లేదు. ప్రకృతి పగబడుతోంది అనుకుంటే మరి పాలకులకు ఏమైందో తెలియడం లేదు. దశాబ్దాలుగా కౌలు రైతును ఆదుకుంటామని హామీలు ఇస్తూనే ఉన్నారు. ఈ దిశగా 1-2 అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత అంతా మామూలే. వ్యవసాయ రంగంలో నేడు కౌలు రైతులు కీలకంగా ఉన్నారు. గడిచిన 4 ఏళ్లలో వారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 60%, కోస్తా ప్రాంతాల్లో 80% భూభాగం వారి ద్వారానే సాగవుతోంది. వ్యవసాయం తప్ప మరో దారి తెలియని వారంతా ఏటా దారుణంగా నష్టపోతున్నారు. ప్రకృతి విపత్తులకు పాలకుల నిర్లక్ష్యం తోడై నిలువునా మునిగిపోతున్నారు. ముఖ్యంగా సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తుతున్న వరదలతో సర్వం కోల్పోతున్నారు. పంట నష్టంతో పాటు కనీసం కౌలు సొమ్ములు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో పడుతున్నారు. అన్ని కష్టనష్టాలు, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఏరువాక సాగించడంలో వారి బాధలు వర్ణనాతీతం. కౌలు కిస్తీలు కట్టడం నుంచి పరపతి సౌకర్యాల కోసం వారు నానా అవస్థలు పడాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. అంచనా అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం దగ్గరే ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ లెక్కల్లో వారి సంఖ్య నేటికి 28 లక్షలు కూడా దాటలేదు. వాస్తవానికి వారికి ప్రత్యామ్నాయం కూడా లేదు. ఆ మిన్ను కురవాలి, మన్ను పండాలి, పంట చేతికి రావాలి, దళారీల గండాలు దాటి 4 పైసలు వెనకేసుకోవాలి అంటే పూర్తిగా మట్టినే నమ్ముకుని జీవించే కుటుంబాలవి. కౌలును ఆంబారంగా పిలుచుకునే రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు. కొందరికి గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా కార్డులున్నా బ్యాంకులు రుణాల కోసం మోకాలడ్డుతున్నాయి. భూమి హక్కు లేకపోయినా సాగు చేస్తున్న వారికి అడంగల్పై రుణాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో కౌలు రైతులకి ఆ అవకాశం లభించడం లేదు. ఫలితంగా చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక కొత్త అప్పులు పుట్టక వ్యవసాయ కూలీలు, సన్న చిన్నకారు రైతులు చితికిపోతున్నారు. ఇటీవలి కాలంలోనే చూస్తే కౌలు రైతులకు వరుస ఎదురుదెబ్బలే మిగిలాయి. లైలా, జల్ తుపాన్లను మరవకముందే నీలం నిండా ముంచేసింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీరని కష్టాన్ని మిగిల్చింది. ఈ బాధ దిగమింగలేక ఎందరో శ్రమజీవులు పురుగుమందులు మింగుతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి మోడువారుతున్నాయి. అన్నం పెట్టే అన్నదాత కుటుంబాలు అనాథలైపోతున్నాయి. చుక్కాని లాంటి యజమాని హఠాన్మరణం ఈ కుటుంబ నావకు ఎంత కష్టం. ధాన్యాగారంగా పేరుమోసిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మరణాల సంఖ్య మరీ పెరిగి అన్నదాతల కుటుంబాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. కదిలిస్తే కన్నీటి వ్యధలే వినిపిస్తాయి. హృదయ విదారకమైన దృశ్యాలే కనిపిస్తాయి. కళావిహీనంగా ఉన్న ఈ ఇంటిని చూడండి. నెల రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన తరుణంలో వారిని విషాద ఛాయలు కమ్మేశాయి. గతేడాది చోటు చేసుకున్న విషాదాంతంలో వివాహ ముహూర్తం 20 రోజులు ఉందనగా ఇంటి యజమాని మరణం కుటుంబ పరిస్థితి తారుమారు చేసింది. వివరాల్లోకి వెళితే రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన కౌలు రైతు నాగయ్య కథ ఇది. రజక వృత్తి చేసుకునే నాగయ్యకు 2 కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తెకు గత ఏడాది పెళ్లి చెయ్యగా మరో కుమార్తె ధనలక్ష్మికి 80,000 కట్నంతో ఈ ఏడాది పెళ్లి కుదిర్చాడు. కౌలుకు 2 ఎకరాలు సాగు చేశాడు. భారీ వర్షాలు పంటను మింగేశాయి. పొలం వద్ద ఉరివేసుకుని ఊపిరి వదిలాడు. ఆనందంగా సాగే వారి జీవితాలు 6 నెలల్లోనే తలకిందులయ్యాయి. పెళ్లివారు వెనక్కి వెళ్లిపోయారు. పెళ్లికి ఏదో మిగులుతుందని అందులో దిగడానికి 2 ఎకరాలు చేస్తున్నామండి. చేస్తుంటే మరి శుభ్రంగా ఉత్తి గడ్డి అయిపోయిందండి. గడ్డి అయిపోయిన మనం శుభ్రంగా టెన్షన్ పెట్టేసుకున్నాండి. ఆ పిల్లలు ఏదో కొంత మిగులుతుందని చేను ఉడితే ఒప్పుకున్నామండి. అందులో మిగిలి అవుదాం లేదనుకున్నాడండి. అతను అలా చేసుకున్నాడు. పెళ్లి ఆగిపోయిందండి. అందులో ఏమన్నా లాభం తిందాం అనుకున్నాడండి. అదేమో పోయిందండి. పోతే బెంగెట్టుకున్నాడండి. ఆ బెంగెట్టుకునండి అక్కడ ఆ కాలగట్టు మీద పాకుంటే ఆ పాక మీద పెట్టుకుని ఉరి తీసుకునండి చనిపోయాడండి.
కురకాళ్లపల్లికి చెందిన నాగేశ్వరరావు కుటుంబానిది మరో పెద్ద విషాదకరమైన కథ. ఈయనకు 4 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె మానసిక వికలాంగురాలు. రెండో అమ్మాయికి పెళ్లి చేశారు. కట్నం బాకీ ఇంకా తీరనే లేదు. కష్టమో నష్టమో ఆ మట్టిలోనే వెదుక్కుందామని మళ్లీ 5 ఎకరాలు సాగు చేశాడు. 3 ఏళ్లు వెంటాడిన నష్టాలు అప్పుడైనా తీరుతాయని భావించాడు నాగేశ్వరరావు. ఆ ఆశలు అడియాసలయ్యాయి. చేతికందొచ్చిన పంట నీటిపాలు కావడంతో పురుగుమందు తాగి తనువు చాలించాడు. కనీసం ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉంటున్న ఈ కుటుంబం ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉంది. 5 ఎకరాల చేను ఊడ్చేమండి, శుభ్రంగా పడిపోయిందండి. ఆ చేను గురించి బెంగెట్టేసుకునండి. పిల్లలు 4 పిల్లలండి, ఆడపిల్లలు. ఇప్పుడు ఎవరూ లేకుండా అనాథలు అయిపోయాను. 4 ఆడపిల్లలతో దీనంగా చూస్తున్న ఈ 3 చిన్నారులు కౌలు రైతు కుసుమ తిరుమలరావు పిల్లలు. కొత్తపేట మండలం శ్రీనివాసపేటకు చెందిన తిరుమలరావు 3 ఎకరాల్లో అరటి, వంగా వేశాడు. వర్షాలు నిండా ముంచాయి. 1.5 లక్షల అప్పులు కళ్ల ముందు కదలాడాయి. ఉరివేసుకొని చనిపోయాడు. తన 3 ఆడపిల్లల భవిష్యత్పై తిరుమలరావు ఇల్లాలు ఆందోళన చెందుతోంది. 3 ఎకరాలు చేసి 2 వ్యవసాయం చాలా చేసేసుకున్నామండి. ఏమాత్రం ఉంటాయి అప్పులు? నాకు తెలిసినంత మటుకు 1,50,000 దాకా వచ్చినాయండి. వంగతాట మొత్తం పోయిందండి. వంగతాట వేస్తామండి. వంగతాట అంటి తోట కూడా పోయిందండి. శుభ్రంగా సిత్తులు కూడా ఇవ్వలేదండి వాళ్ళకి, సేలులకి. ఈ నెల చనిపోయారు. తినే మనవులుగా మానసికంగా ఉండేవారండి. అప్పులు మానేసి అప్పుల గురించి బాధపడి ఊరంతా గురించి చెప్పేవారు కాదు. అన్నపూర్ణగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో కౌలు రైతుల కన్నీటి వ్యధలివి. ఇప్పటిదాకా 100కి పైగా అన్నదాతలు అసువులు బాశారు. వారి కుటుంబాల్ని కదిలిస్తే ఎన్నో కన్నీటి సాగరాలు కనిపిస్తాయి. కాని అధికారిక లెక్కల్లో మాత్రం చనిపోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 4, తూర్పు గోదావరి జిల్లాల్లో 12 మంది మాత్రమే. ఇంత జరుగుతున్నా, బక్కజీవులు అన్యాయంగా బలైపోతున్నా, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నా ఇవేవి ఈ ప్రభుత్వం చెవికి చేరడం లేదు. అలా అని వాస్తవాలు తెలీవా అంటే అదీ కాదు. కౌలు రైతుల ఇళ్లల్లో మరణ మృదంగాన్ని ఆపడానికి, కష్టాల కడలికి ఎదురెత్తుతున్న వారిని గట్టెక్కిస్తామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలకని రోజులేదు. ఆశాదీపం అంటూ హడావిడి చేసిన రాష్ట్ర సాగుదార్ల చట్టానిది ఇదే దుస్థితి. 2011 జూన్లో ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చిన కౌలు రైతుల చట్టంపై ప్రభుత్వం చెప్పిన గొప్పలు అన్నీ ఇన్ని కావు. వాటిల్లో ప్రధానమైనది కౌలు రైతుకి పరపతి భరోసా బీమా దన్ను. దాని ద్వారా 2011లోనే 8 లక్షల మందికి గుర్తింపు కార్డులు అందించి రుణాలు ఇప్పించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం వాస్తవంలో గుర్తించింది 5 లక్షల మందినే. ఈ ఏడు మరో 1 లక్ష మందికి గుర్తింపు కార్డులిచ్చి 200 కోట్ల రూపాయల రుణాలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నా అది వాస్తవ దూరంగానే కనిపిస్తోంది. ప్రభుత్వం గతంలో అమలు చేసిన రైతుమిత్ర, జేఎల్జీ గ్రూపులతో 90,000 మందికి మాత్రమే రుణాలివ్వగలిగింది. కాని బ్యాంకర్ల లెక్క ప్రకారమే రాష్ట్రంలో కౌలు రైతులు 28 లక్షలు ఉండగా రైతు సంఘాల గణాంకాల ప్రకారం వారి సంఖ్య 42 లక్షల పైమాట. వీరందరికీ సాగుదార్ల గుర్తింపు చట్టంతో న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా ప్రకటించారు. ఎలాంటి తనఖా లేకుండా గుర్తింపు కార్డు ఆధారంగా జాతీయ సహకార బ్యాంకుల నుంచి కౌలు రైతులకు రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, నాసిరకం విత్తనాలతో, నకిలీ, నాణ్యత లేని ఎరువులతో నష్టపోతే నేరుగా కేసులు నమోదు చేయడం వంటి హక్కులు వస్తాయని నియమావళి రూపొందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చట్టం ద్వారా కౌలు రైతులకు భూ యాజమాన్య హక్కు తప్ప అన్ని ప్రయోజనాలు అసలు ఆసామితో సమానంగా లభిస్తాయి. కాని అన్ని చట్టాల మాదిరిగానే ఇదీ మూలపడిపోయింది. అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే ఆత్మార్పణం చేస్తున్న దేశీయ రైతుల కష్టనష్టాల్లో కౌలు రైతులు
మరీ దయనీయం అని ఒప్పుకోని వారెవరూ ఉండరు. కళ్ళుండి చూడలేని, చూసి చలించలేని మన చేతకాని ప్రభుత్వాలు తప్ప పొరుగువాడి ఆకలి తీర్చడం కోసం ప్రాణాలే పణంగా పెట్టి కౌలు రైతులు సాగిస్తున్న జీవన్మరణ పోరాటంలో మరెన్ని బలిదానాలు చూశాక వారు మొద్దునిద్ర వీడతారు. దీనిపైనే ఈ దేశ ఆహార భద్రత ఆధారపడి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, ఈటీవీ న్యూస్.